ఇంట్లో చీజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఒక 2 ప్యాకెట్స్ డైజెస్టివ్ బిస్కెట్లు తీసుకున్నాను. అలాగే అమూల్ బటరు ఇలా 2 మిక్స్ చేసుకొని, ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఈ కేక్‌కి ఓవెన్ అవసరం లేదండి. జస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఒక 5 ప్యాకెట్లు థిక్ క్రీమ్ తీసుకున్నా. ఇలా బ్లెండర్‌తో బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా కేక్ బ్లెండర్ లేకపోతే మిక్సీలో అయినా ఏసుకోవచ్చు. తర్వాత కొద్దిగా షుగరు, అలాగే వెనిల్లా ఎసెన్స్, హాఫ్ లెమన్ ఏసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గడ్డగట్టడానికి అగార్ అని చెప్పేసి ఇలా ప్యాకెట్లు దొరుకుతాయి. అది కొద్దిగా వేడి నీళ్ళల్లో వేడి చేసుకొని ఇలా కలుపుకొని అందులో పోసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్ పైన ఇలా పోసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి మళ్ళా ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఒక 2 మ్యాంగోస్ కొద్దిగా అగారేసి మిక్సీ పట్టి ఒక గంట తర్వాత దానిపైన ఇంకో లేయర్ ఏస్తే సరిపోద్దండి. అంతే ఎంతో రుచికరమైన చీజ్ కేక్ అయితే రెడీ. ఇది చాలా బావుంటది టేస్ట్. మీరు గూడా